హాయ్, ఈరోజు బియ్యం పిండి, సూజీ, పెరుగుతో కలిపి కుడుం చేస్తాను. దాంతోపాటు ఒక మసాలా కూడా చేస్తాను దాని కుడుం మీద వేసుకోవడానికని. మీరు లాస్ట్ వరకు నా వీడియో ఫాలో అవుతే మీకు అర్థం అవుతుంది. 2 కప్స్ బియ్యం పిండి, 1 కప్ సూజీ కానీ మోటాగా ఉంటే మనం మిక్సీ చేసుకోవాలి. లేదు మామూలుగా మీడియంగా ఉంటే మీరు డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత పెరుగు వేసుకుంటాం 1 కప్పు. పొల్లగా ఉంటే 1 కప్ వేసుకోండి. మిగతా అంతా వాటర్ వేసుకొని కలుపుకొని, పొల్లగా లేకపోతే పెరుగుతోనే మొత్తం బ్యాటర్ అంతా కలుపుకోండి. ఈ విధంగా కొంచెం మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా బ్యాటర్ ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఎంత మనం బాగా కలుపుకుంటామో అంత ఫ్లఫీగా వస్తుంది. అప్పుడు హోల్ నైట్ ఉంచుకున్నా బాగుంటుంది, లేదంటే 2 అవర్స్ 3 అవర్స్ ఉన్నా చాలు. అంత టైం లేకపోతే 1 అవర్లో కూడా ఇది బాగానే ఉంటుంది. మనం దాని మీద నేను మసాలా అన్నాను కదా, ఆ మసాలా చేసుకోవడానికి 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకొని ముందు ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కొంచెం బాగా సిమ్లోనే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇది మిక్సీ జార్లో తీసుకుంటాం. దాని తర్వాత శనగ పలుకులు 1 స్పూన్ వేసుకోండి, పెద్ద స్పూను. ఒక 4 to 5 రెడ్ చిల్లీస్, ఇంకా కరివేపత్తా, కొంచెం కొబ్బరికూరు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఏదైనా ఫ్రై బట్టే ఈ పౌడర్ మనం ఏ టిఫిన్స్లోనైనా మనం తినొచ్చు. ఇడ్లీలోని కానీ, దోశ కానీ, దేంట్లోనైనా మనం తినొచ్చు. దాని తర్వాత వెల్లుల్లిపాయ ఒక 5 to 6, ఇంకా ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మిక్సీ జార్లోనే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అది పౌడర్ చేసుకుంటాం. అదొక పక్క ఉంచుకొని స్టీమ్ చేసుకోవడానికి అప్పుడు ఏదో ఒక ప్లేట్ తీసుకోండి, కొంచెం లోతుగున్నది. దాని మీద కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి ఈ బ్యాటర్ వేసుకుంటాం. ప్లేట్ అంతా నింపక్కర్లేదు, కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే కొంచెం పొంగుతుంది కాబట్టి. అగో స్టీమ్ చేసుకుని వాటర్లోని ఇది వేసుకొని మూత పెట్టుకొని కొంచెం స్టీమ్ చేసుకోవాలి. కొంచెం మధ్యన ఒకసారి చూడండి ఉడికిందో లేదో. ఉడికిన తర్వాత ఈ విధంగా కుడుని తీసేసుకొని దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటాం, ఎందుకంటే పౌడరు పట్టడానికని. ఇప్పుడు మనం స్పైసీ మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా అందులోనే వేసుకుని దాని మీద స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా చట్నీతోని తినొచ్చు. చాలా బాగుంటుంది, ఉట్టిగా చాలా బాగుంటుంది, కారం కారంగా బాగుంటుంది. ఏ చట్నీ అయినా పల్లి చట్నీగా నేర్చుకుంటే ఇవి చూడండి ఎంత ఫ్లఫీగా ఉంది, లోపల చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. లేదంటే పీసెస్ లెక్క కూడా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది పీసెస్ కానీ కట్ చేస్తే.